నమస్కారం. వార్తలకు స్వాగతం. వివరాల్లోకి వెళ్తే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరంగల్లోని భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అంతకు ముందు ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, అధికారులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అమ్మవారి సన్నిధిలో పవన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం ఆయనకు పండితులు వేదాశీర్వచనం చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. పవన్ కళ్యాణ్ రాకతో ఆలయ పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది. పవన్ ను చూసేందుకు అభిమానులు, జన సైనికులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం హనుమకొండలో పర్యటించారు. అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న నిరంజన్ అనే 17 ఏళ్ల బాలుడు తనను కలవాలని వ్యక్తం చేసిన ఆకాంక్షను తెలుసుకున్న ఆయన నేరుగా బాలుడి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా బాలుడి కుటుంబాన్ని ఆప్యాయంగా పలకరించిన పవన్ కళ్యాణ్ వారి ఆరోగ్య పరిస్థితి, చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాలుడి ధైర్యం, ఆత్మవిశ్వాసం ఎంతో స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు. తన పర్యటనకు సంబంధించిన ఫోటోలను కూడా ఆయన సామాజిక మాధ్యమంలో పంచుకున్నారు. తీవ్రమైన అనారోగ్య పరిస్థితుల్లోనూ నిరంజన్ చూపిస్తున్న మనోధైర్యం ప్రశంసనీయమని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. క్యాంటీన్లో చేసేది ఇప్పుడు బంద్ చేసింది బాబుకి. ఏం క్యాంటీన్లో చేస్తాను? మీరు క్యాంటీన్ పెట్టుకోకపోలేదురా? అంటే బాబును చూడడానికి మీరు ఏదైనా క్యాంటీన్ పెట్టుకుని నేను సహాయం చేస్తాను. మీరు ఏదన్నా మీరు చేయండి. మీరు మంచిగా మీరు ఎవరన్నా ఉండి రామ్ గారు క్యాంటీన్ ఏదైనా పెట్టించే బాధ్యత పెట్టి తీసుకోండి. నేను చెప్తాను అలా చేయాలి. నెంబర్ కదా ఒకసారి ఇంకో టీం కూడా ఉందా? ఎక్కడున్నారు వాళ్ళంతా? ఇంకో డ్రీమ్. ఓకే, సారీ సారీ. మంచిగా నేను నా ఫ్యామిలీ మమ్మీకి ధైర్యం అదొకటి వచ్చేదా, లేకపోతే మంచిగా ఉండాలి, మంచి ఇల్లు అట్లా నాకు మీతో కలిసి మంచిగా మాట్లాడాలని, తినాలని ఉంది. లాంగ్ డ్రైవ్ చేద్దాం. కిడ్నీ డయాలసిస్ ఎవరు లేరా? అంటే 18 years వచ్చినాక చేస్తామని ఈ లోపల బాబు ఎదుగుదల లేదు. ఎంత 11? 17. ఇంకొక 1 year అయితే వాడి ఓటు మీకు వచ్చేది సార్. సర్జరీ నొప్పిందా? కొంచెం డాన్స్ బాగా చేస్తాను. థైరాయిడ్ మీ స్టైల్ అన్నా, మీ డ్రెస్సింగ్స్ అన్నా చాలా ఇష్టం సార్. మీ హెయిర్ స్టైలే చేయించుకుంటారు సార్. ఇది కొంచెం నచ్చినప్పుడు